Hi everyone, welcome to our channel. Today's video is PG Polytechnic, Telangana Polytechnic వాళ్ళది Maths M4 Unit 1 Differential Equation of First Order and according to C24 pattern. ఓకేనా పార్ట్ 6 వీడియో దిస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ డిఫరెంట్. ఓకేనా మనం పార్ట్ 5 వరకు చూసి ఒక్కొక్క అంటే ఎన్ని పార్ట్స్ వచ్చినాయంటే ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క మెథడ్ నేర్చుకున్నాం మేము. అంటే మీరు ఒక మెథడ్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఒక కొన్ని క్వశ్చన్లు చేశాక మీకు ఐడియా వచ్చిందంటే క్వశ్చన్ ఆన్సర్ మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా వస్తాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ ఆల్సో నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్, వీడియోకి వెళ్ళే ముందు క్లాస్కి వెళ్ళే ముందు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాస్ట్ మెథడ్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోనే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంకొకటి బెర్నౌలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంకొకటి అనేది బెర్నౌలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ రెండింటి గురించి డిస్కస్ చేయాలి మనం. అయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ గురించి చూసుకుందాం. ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీలో ఇంకొక మెథడ్ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా వరకు వస్తుంది. ఈ లీనియర్ ఈక్వేషన్లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎట్ ఎ టైం జనరల్ సొల్యూషన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వరకు చేస్తే 3 మార్క్స్ వస్తాయండి. జనరల్ సొల్యూషన్ కూడా కనుక్కుంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్లో dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ ఫార్మాట్లో ఉంటాయి. వేర్ ఈ ఫార్మాట్లో ఉండే వాటిని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. వేర్ p అండ్ q ఆర్ ఫంక్షన్స్ ఇన్ x అండ్ కాన్స్టాంట్ టర్మ్స్. అంటే p ప్లేస్లో q ప్లేస్లో ఉండే వాల్యూస్ మస్ట్ అండ్ షుడ్ బి ఎక్స్లలో ఉండాలి, లేకపోతే కాన్స్టాంట్ వాల్యూస్ అని ఉండాలి. ఎక్స్లలో ఉండాలి ఆర్ కాన్స్టాంట్ వాల్యూస్లో ఉండాలి. అంటే ఇక్కడ ఎలా తీసుకోవచ్చు సార్ అంటే p ఈక్వల్స్, ఓకేనా, ఈ pq ప్లేస్లో ఉండే వాల్యూస్ ఎలా ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ కాన్స్టాంట్ వాల్యూస్. ఓకే రైట్, హియర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ IF అని రీడ్ చేస్తాం ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రేషన్ pdx. The general solution is y is equal to y into integration factor equal to q into integration factor dx plus c. అంటే ఇన్ కేస్ ఈ మెథడ్ లో ఉంటే ఇంకొక జనరల్ సొల్యూషన్ కూడా ఉంది మనకి. ఏంటి సార్ అంటే అది ఇలా ఉంటుంది, dx/dy ప్లస్ px ఈక్వల్ టు q ఫార్మాట్ లో ఉంటుంది. రెండో ఒకటే, కాకపోతే ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. అంటే మనం ఏ క్వశ్చన్ డిఫరెన్షియేషన్ లో తీసుకున్నా కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఫస్ట్ హోమోజీనియస్ చెక్ చేయాలి. హోమోజీనియస్ పాసిబుల్ కాలేదంటే నెక్స్ట్ వేరియబుల్ సపరేబుల్, అది కాకపోతే నెక్స్ట్ అంటే ఎగ్జాక్ట్ కాకపోతే లీనియర్ డిఫరెన్షియల్. ఈ 4 మెథడ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమైందండి e పవర్ pdy. p కామా q ఆర్ ఫంక్షన్స్ ఇన్ y, ఫంక్షన్స్ ఇన్ ఏమైతే y. జనరల్ సొల్యూషన్ ఈజ్ x ఇంటూ if ఈక్వల్ టు q ఇంటూ if dy ప్లస్ c. దిస్ ద ఆన్సర్. ఓకేనా, dy ప్లస్ c ఈ ప్యాటర్న్ లో ఉంటాయి. అన్ని క్వశ్చన్లు ఇదే మెథడ్ చేస్తా. సేమ్ ఎగ్జాక్ట్ చెప్పుకున్న 2 పార్ట్స్గా చేసి చెప్పుకోవచ్చు. ఈ కాకుండా వేరే క్వశ్చన్స్ రావు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ క్యూకి ఏమన్నా మల్టిప్లికేషన్లో ఉండొద్దా సార్ అంటే క్యూకు మస్ట్ అండ్ షుడ్ బి మల్టిప్లికేషన్లో ఒకటే టర్మ్స్ ఉండాలి. అవి కూడా ఏంటిదంటే ఎక్స్ టర్మ్స్ ఉండొచ్చు, లేకపోతే కాన్స్టాంట్స్ ఉండొచ్చు. ఇక్కడ పొరపాటున ఇక్కడ y వచ్చిందో ఇక్కడ కూడా y ఉంది అనుకో, ఇక్కడ x ఉంది ఇక్కడ కూడా x ఉంది అనుకో, దాన్నే బెర్నౌలీస్ రూల్ అంట. ఓకేనా, ఈ ఫస్ట్ లీనియర్ కంప్లీట్ చేశాక బెర్నౌలీస్ చెప్పేస్తా. ఈ వీడియో మొత్తం చూడండి. ఓకే, క్వశ్చన్స్కి వెళ్దాం. ఇక ఈ ఫార్ములాస్ గుర్తుంటే చాలు మనకు. సో నాట్ టఫ్, కొంత ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం రావాలి. మాక్సిమం మీకు క్వశ్చన్స్ అంత ట్రిక్కీగా ఇవ్వడు. ఇవి చూడగానే dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ ఫార్మాట్లోనే ఉంటాయి క్వశ్చన్స్. సో పెద్ద ప్రాబ్లం అయితే కాకపోవచ్చు మీకు. ఓకేనా రైట్, ఇక్కడికి వస్తే ఇక్కడికి ఒక పార్ట్ లాగా తీసేసుకుంటాం, ఎందుకంటే జనరల్ సొల్యూషన్ రాద్దాం. ఇటు సాల్వ్. ఫస్ట్ క్వశ్చన్ dy/dx ప్లస్ px ఈక్వల్ టు q.
dx ప్లస్ px ఈక్వల్ టు what q అని తీసుకున్నాం. dx ప్లస్ సారీ క్వశ్చన్ రాసానా సారీ dx 2y/x ఈక్వల్ టు 1/x² క్వశ్చన్. ఈ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 2 ప్యాటర్న్లోనే ఉంటాయి, ఈజీగా వస్తాయి. ఫస్ట్ గివెన్ కంపేర్ చేసుకుందాం. గివెన్ లేకపోతే తీసుకోండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ dy/dx ప్లస్ 2y/x ఈక్వల్ టు 1/x² ఇచ్చిండు. సో కంపేరింగ్ విత్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు q ప్యాటర్న్. సో ఓకే, కంపేరింగ్ విత్ వాట్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు q, వేర్ p వాల్యూ ఏంటండి? p వాల్యూ అంటే ఇక్కడ వైకి మల్టిప్లికేషన్లో ఉన్నది p వాల్యూ, ఇక్కడ కూడా వైకి మల్టిప్లికేషన్లో ఏముందండి వాల్యూ 2/x. సో హియర్ వి టేక్ p వాల్యూ ఇస్ 2/x, q వాల్యూ మీన్ RHS సైడ్ 1/x². సో మెథడ్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పిన, p అండ్ q ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ అలాగే ఉన్నాయి కదా. రైట్, నెక్స్ట్ IF ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటారు. ఫార్ములా e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx e పవర్, సో p వాల్యూ 2/x dx. సో e పవర్ 2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ 1/x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఫార్ములా ఏంటిది? log x. మనకు నార్మల్గా కూడా ఫార్ములా ఉంటుంది, log x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n log x. అంటే బేస్ ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు, మనం పవర్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా నేను అది అప్లై చేస్తాను. ఇక్కడ బేస్ ఉంది, పవర్గా కన్వర్ట్ అయితే ఈ పవర్ log x². మ్యాక్సిమం క్వశ్చన్స్లో ఎక్స్పోనెన్షియల్ లాగర్థం గెట్ క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ x² ఉంటుంది. ఇది ఫిక్స్. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చేసే క్వశ్చన్లు అన్నిటికీ ఎక్స్పోనెన్షియల్ లాగర్థం గెట్ క్యాన్సిల్. రేర్ కండిషన్లో క్యాన్సిల్ కావాలి, అదర్వైజ్ కన్ఫర్మ్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ log x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n log x కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేశాక వచ్చేసిందా ఇక్కడికి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం తీసుకోవాలి సార్, మీకు డౌట్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ తీసుకోవడానికి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏంటిది, ద సొల్యూషన్ ఈస్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్, ఇదే కదా ఫార్ములా. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ప్లస్ dx. ఆ ఫార్ములా అప్లై చేయాలి. అంటే y అంటే వాల్యూ ఏంటిది, y ఉంది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి, x² వచ్చింది. హియర్ వి రైట్ x² ఈక్వల్ టు q value. What is the q here? 1/x². 1/x². IF value is x². dx plus c. x² cancel. yx² equal to integration of 1 dx plus c. yx² integration of 1 value ఎంత అండి, x plus c. This is our answer. Fix. Simple questions. ఓకేనా, 3 or 5 మార్క్స్కి వస్తే అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇలానే చేస్తాం, వేరే మెథడ్ కానీ డిఫరెంట్గా చేయడం కానీ ఉండదు. సో ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. సేమ్ మోడల్ క్వశ్చన్ చెప్పేస్తా, ఇంకొకటి చేసి ఇట్లాంటివి ఉంటే మీరు ట్రై చేస్తారు. y/x ఈక్వల్ టు 1/x పవర్ 5. y/x ఈక్వల్ టు 1/x పవర్ 5. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సేమ్ మెథడ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంపేర్ చేద్దాం. ఎలాంటి చేంజెస్ ఉండవు, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ మన క్వశ్చన్ ఇచ్చిందండి, dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు 1/x పవర్ 5. కంపేరింగ్ విత్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. హియర్ p వాల్యూ ఎంత, y కోఎఫిషియంట్ p అనుకోండి. ఇక్కడ y కోఎఫిషియంట్ ఏమున్నట్టు 1/x, q కోఎఫిషియంట్ 1/x పవర్ 5 వచ్చేసిందా. సో ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్ p వి రైట్ 1/x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x వాల్యూ log x. ఓకే, ఎక్స్పోనెన్షియల్ లాగ్ గెట్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు వాట్, x వచ్చేసింది.
ఈ వాల్యూస్ ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ y వి రైట్ y ఓన్లీ. ఓకేనా? ఐఎఫ్ వాల్యూ అంటే ఎక్స్, ఇక్కడ రాసాను కదా, ఐఎఫ్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూ అంటే 1/x⁵ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ 5 గెట్ క్యాన్సల్ అంటే yx ఈక్వల్ టు వాట్ 1/x⁴ dx ప్లస్ సి. దీని డైరెక్ట్ ఆన్సర్ మనకు తెలియదు కాబట్టి we transfer to the numerator. When it is denominator, it is negative. When it is transferred to the numerator, it become positive. If it is denominator is positive, when it is transferred to numerator, it is negative. Okay. So ఇక్కడ ఫార్ములా x power n dx, x power n plus 1 by n plus 1 plus c. Y into x equal to x power minus 4 plus 1 by minus 4 plus 1 plus c. Yx equal to x power minus 3 by minus 3 plus c. Yx plus 1 by 3x cube equal to c. This is our answer. Okay, right. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. చేయడంలో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. ఇందులో కూడా ఎక్కువ రబ్ చేయను. ఇవే సేమ్, ఈ ఫార్ములాస్ అనే స్ట్రక్చర్ సేమ్ ఉంటాయి. వీటికి క్వశ్చన్స్ అంటే చిన్న చిన్న నెంబర్స్ కానీ అవి కానీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఇక్కడ చూస్తే y/x ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్. సారీ, ఇది చేశాక వేరే చూద్దాం. అయితే 2x³ చేయండి. 2x³. రైట్. సో క్వశ్చన్ ఈస్ dy/dx ఈక్వల్ టు ప్లస్ y/x ఈక్వల్ టు 2x³. ఈ వాల్యూ 1/x, q వాల్యూ 2x³. e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p వాల్యూ is equal to 1/x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x, e పవర్ log x. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు x వచ్చేసింది. ఎక్స్పోనెన్షియల్ లాగర్థం గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే y అంటే y వాల్యూ, ఐఎఫ్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ x. y ఇంటూ x ఈక్వల్ టు q వాల్యూ 2e పవర్ x, 2x³ సారీ 2x³. ఐఎఫ్ వాల్యూ ఇస్ x కదండి, here we write into x dx plus c. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ yx ఈక్వల్ టు 2 కాన్స్టాంట్ కాబట్టి x³ ఇంటూ x అంటే పవర్ కాబట్టి x⁴ అయితే yx ఈక్వల్ 2 ఇంటూ x⁴ వాల్యూ x⁵/5 ప్లస్ c ఈజ్ అవర్ ఆన్సర్. ఎనఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. y/x only here, y only there. y ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్. తర్వాత కాన్స్టాంట్ టర్మ్స్ ఉన్నాయి, ఒకటి కాన్స్టాంట్ చేసి నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చేసుకుందాం. రైట్, సేమ్ కంపారిజన్ ఎక్స్ వాల్యూస్ కనుక్కొని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చేయడం. చూడండి, y ఈక్వల్ టు ఈ పవర్ మైనస్, ఏ క్వశ్చన్స్ అయినా రానియండి, అది dy/dx ప్లస్ y. చూడండి, డిగ్రీ కంపేర్ చేయలేము, హోమోజీనియస్ కాదు, వేరియబుల్ సపరేబుల్ అయ్యే ఛాన్సే లేదు మనకు. ఓకేనా? సో ఎగ్జాక్ట్ కూడా కావు కాబట్టి p వాల్యూ, y కోఎఫిషియంట్ ఏముందంటే అక్కడ 1 ఉంది, q వాల్యూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p ప్లస్ లో 1 dx. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి, ఎక్స్. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ సబ్మిట్ చేయడమే. ఇన్ ప్లేస్ ఆఫ్ y వి రైట్ y ఓన్లీ. ఐఎఫ్ వాల్యూ ఈ పవర్ ఎక్స్, హియర్ వి రైట్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు q వాల్యూ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్. ఐఎఫ్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ dx ప్లస్ సి. y ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ dx ప్లస్ సి. y ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ 0 dx ప్లస్ సి. ఈ పవర్ 0 వాల్యూ 1 ఓన్లీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x ప్లస్ సి. దట్స్ ఇట్, ఎనఫ్, కంప్లీటెడ్ అన్నట్టు. ఏ క్వశ్చన్ ఇచ్చినా అంతే, ఇంకేం చేంజెస్ ఉండవు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి, కాన్స్టాంట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మరి కాన్స్టాంట్స్ ఉంటే ఏం చేస్తారు సార్ ఆ ప్లేస్లో అంటే, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ కావాలి కదా మీకు. కాన్స్టాంట్ ట్రిగనామెట్రీ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం,
ఇవన్నీ కంప్లీట్ అవుతూ ఉంటే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన డౌట్స్ రావు ఇక. ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 8. రిమైనింగ్ హోంవర్క్ చేసి ట్రిగనామెట్రీకి వెళ్దాం నెక్స్ట్. dy by dx plus y by x equal to 8. P value y quotient 1 by x. Q value 8. So e power P value 1 by x dx. Integration of 1 by x ఎంతండి log x. So exponential and exam cancel అయితే we get x. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇక్కడ సబ్మిట్ చేస్తే y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ x ఈక్వల్ టు q వాల్యూ 8. 8 into x dx plus c. yx equal to 8 constant take outside x square by 2 plus c. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ x square by 2 కదా, మనం ఫస్ట్ ఎక్సైజ్ నుంచి చేస్తాం. అయ్యే క్వశ్చన్ 2 1s 2 4s. ఫైనల్ ఆన్సర్ ఈస్ yx equal to 4x square plus c is our final answer. ఓకే, నెక్స్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటే క్వశ్చన్స్ రాద్దాం. కొన్ని మీరు ట్రై చేయడానికి కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఇచ్చే క్వశ్చన్స్, ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తా. dy by dx plus y by x equal to 5. 5. Answer 5x square equal to 2xy plus c. dy by dx plus 3y by 2x equal to x power 4 by 5. Answer is y equal to 10 by 33, x power 9 by 5 plus c x power minus x by 2. Next tenth one, dy by dx plus y by x equal to x. Answer yx equal to x cube by 3 plus c. Next one, dy by dx plus 2y by x equal to 1 by x cube. Answer yx square equal to log x plus c. ఓకేనా, ఇవి క్వశ్చన్స్ ఎన్ని 1 2 3 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఓకే, ఐ థింక్ అనంటే ఇప్పుడు చేసిన బేసిక్ క్వశ్చన్స్ అన్నట్టు ఇప్పటి వరకు చేసిన బేసిక్ క్వశ్చన్స్ మించలే ఇవి అన్నీ కూడా సేమ్ సిమిలర్గా ఉంటాయి, ఏం చేంజెస్ ఉండవు. మీకు ప్రాక్టీస్ కొద్దిగా ఈజీ అయిద్ది అని అంతే. రైట్, రబ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకునే క్వశ్చన్స్ కూడా లీనియర్ డిఫరెన్షియేషన్, కాకపోతే ట్రిగనామెట్రీ ఇంక్లూడ్ అయితే, ట్రిగనామెట్రీ వస్తే ఏం చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. y tan x equal to secant x. y tan x equal to secant x. ఇప్పుడు ట్రిగనామెట్రీ క్వశ్చన్స్ కాకపోతే వస్తే మాక్సిమం డైరెక్ట్ మెథడ్సే ఉంటాయి మనకు. ఎప్పుడైతే జనరల్ సొల్యూషన్లో అప్పుడు ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్ మెథడ్ అని వస్తుంది, లేకపోతే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. చూడండి, y tan x equal to secant x. ఓకేనా, సేమ్ dy by dx plus y tan x is equal to secant x ఫార్ములాలో ఉంది. ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంది tan x, అంటే p వాల్యూ ఏమైందండి tan x అయింది, q వాల్యూ secant x అవుతుంది. వచ్చిందా? సో అప్లై చేస్తే ఈ పవర్ ఇంటిగ్రేషన్ p వాల్యూ tan x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఫార్ములా log ఆఫ్ secant x. ఫార్ములానే, నేను ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx ఫార్ములా log ఆఫ్ secant x ప్లస్ c, log ఆఫ్ secant x ప్లస్ c ఫార్ములానే నేను రాసేది. ఇంకోటి కూడా ఉంటుందండి, మైనస్ log ఆఫ్ cos x ప్లస్ c. ఈ రెండు కూడా ఫార్ములాసే, వేరే చేంజెస్ ఏమి ఉండవు. ఇక్కడ కూడా అదే నేను అప్లై చేస్తున్నాను, ఓన్లీ ఫార్ములాస్ అప్లై చేస్తే ఎక్స్పోనెన్షియల్ లాగ్ గెట్ క్యాన్సిల్, మ్యాక్సిమం ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో కాకుండా. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు secant x వచ్చేసింది ఫార్ములా. y అంటే y వాల్యూ, if వాల్యూ secant x ఈక్వల్ టు q వాల్యూ secant x, q వాల్యూ is secant x, if వాల్యూ secant x.
మళ్ళీ సెకండ్ వచ్చిందా, సెకండ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి, వై ఇంటూ సెకండ్ ఎక్స్ ఈక్వల్ టు secant square x dx plus c. Simple. Integration of secant square x formula tan x. Y secant x equal to tan x plus c answer. Completed. Okay? Right. We go for another question. టూ వై tan x. అరే అనవసరంగా మర్చిపోయి చేశాను కదా, అట్నే ఉంచేస్తే అయిపో, మళ్ళీ అదే యూజ్ అయ్యేది. టూ వై tan x. సరే, నో ప్రాబ్లం. కొద్ది చేంజెస్ ఉన్నాయి, మీరు ట్రై చేయడానికి ఇచ్చేస్తే. ఇక dy బై dx ఈక్వల్ టు టూ వై tan x ఈక్వల్ టు ఏంటంటే sin x వచ్చింది. సో టూ వై tan x is equal to sin x అయితే p value 2 tan x. p value nothing but y coefficient is the p value always. Okay, right. q value sin x. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ p value 2 tan x dx, 2 కాన్స్టాంట్ గా అవుట్ సైడ్ రాశానండి. tan x అంటే ఏమైంది, log secant square secant x అయితే 2 log of secant square x పవర్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్ లైక్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈస్ secant square x. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ వాట్, secant square x. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ secant square వస్తే ఇక్కడ కూడా అట్నే కదా మనం అప్లై చేయాల్సింది. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ మనం అప్లై చేస్తే y అంటే y, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ secant square x ఈక్వల్ టు q వాల్యూ sin x. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ secant square x dx ప్లస్ c. మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇక మనకున్న ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ని యూజ్ చేసి దాన్ని ఎలా అయితే ఇంటిగ్రేషన్ సింబల్ రిమూవ్ చేయడానికి ఏం చేయగలుగుతామో అవి చేయడానికి ట్రై చేయాలి. అది ఎలా అంటే y ఇంటూ secant square x ఈక్వల్ టు వాట్, y ఇంటూ secant square x ఈక్వల్ టు sin x ఇంటూ secant square x dx కదా ఉంది అక్కడ. sin ఇంటూ అంటే వాల్యూస్ని సింప్లీ sin x ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. అది ఎలా వచ్చిందంటే సెక్కు రెసిప్రోకల్ ఏంటి, ట్రిగ్నామెట్రీ రేషియోలో 1 బై కాస్ కదా. సెక్కు నార్మల్గానే రివర్స్లో అంటే రెసిప్రోకల్గా ఉండే ట్రిగ్నామెట్రీ 1 బై కాస్, దాన్నే ఇక్కడ నేను అప్లై చేశాను. ఎప్పుడైతే ఇది అప్లై చేశానో y secant square x ఈక్వల్ టు sin x ఇంటూ 1 బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాయొచ్చు కదండి. ఈ sin బై కాస్ వాల్యూ tan, y secant square x ఈక్వల్ టు tan x ఇంటూ 1 బై కాస్ అంటే అగైన్ secant x. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x డైరెక్ట్ ఫార్ములాస్, y secant square x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఇంటూ secant x ఏమైందండి, secant x ప్లస్ c. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, రైట్. రబ్ చేద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రిగ్నామెట్రీదే. అంటే అక్కడికి వచ్చాక మనం సింప్లిఫికేషన్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏ వాల్యూ సింప్లిఫై చేస్తామా చేయమా అనేది. ఇది ఎందుకు రబ్ చేస్తారంటే మళ్ళీ ట్యాన్ ఉంది అనుకోండి, చేయాల్సిన అవసరం ఉండదు కదా. మళ్ళీ ట్యానే ఉందండి, ఇది మీరు ట్రై చేయండి. మళ్ళీ సైన్ ఎక్స్ ఉంది, ట్యానే ఉంది, ఏం చేంజెస్ ఉండవు. ఈ క్వశ్చన్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ట్యాన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఆన్సర్ ఏమొస్తుందంటే వై సెకంట్ ఎక్సే, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉండకుండా సెకంట్ ఎక్స్ వస్తుంది. సెకంట్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ సెకంట్ ఎక్స్ ప్లస్ సి. ఇది చేసేయండి అబ్బా, ఎందుకంటే మళ్ళీ సేమ్ కదా, మళ్ళీ చెప్పి కూడా వేస్ట్ అవుద్ది. అందుకని సేమ్ ఉన్న క్వశ్చన్లు మళ్ళీ అగైన్ చెప్పుకోవడం వల్ల టైం అంటే కొద్దిగా మీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంటుంది అన్నట్లు. వీడియో కూడా బాగా లెంతీ అయిపోద్ది, అందుకే చెప్పట్లేను అది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, వై టాన్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్. పవర్తో చేయలే కదా, అందుకే కాస్ క్యూబ్ ఎక్స్. వై టాన్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ చేద్దాం. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి.
ఇక్కడ కూడా అదే వస్తుంది. y tan x ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఏముందండి, 2 ఉండదండి. sin x ప్లేస్లో ఏముంటుంది, కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది. రైట్, ఇక్కడ 2 తీసేయండి అంతే. జస్ట్ వి రిమూవ్ ద 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే ఏంది, లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్. ఎక్స్పోనెన్షియల్ లాగ్ గెట్ క్యాన్సిల్, వి గెట్ సెకండ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సెకండ్ ఎక్స్ వచ్చేసింది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సెకండ్ వచ్చాక ఇప్పుడు మనం అప్లై చేసే వాల్యూస్ అప్లై చేద్దాం. ఎలా అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ y ఇంటూ ఐఎఫ్ వాల్యూ సెకండ్ ఎక్స్, క్యూ వాల్యూ కాస్ క్యూబ్ ఎక్స్. ఐఎఫ్ అంటే సెకండ్ ఎక్స్ అని, సెకండ్ ఎక్స్ మనం ఏం రాయొచ్చు, 1/cos రాసుకోవచ్చు కదండి, అదే రాస్తాం ఎందుకంటే ఈజీ అయిపోతుంది. క్యూబ్ క్యాన్సిల్ అయితే y సెకండ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. మనకు సైన్ అయినా కాస్ అయినా స్క్వేర్స్లో ఉంటే ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ లేదు, అంటే అప్లై చేయడానికి ఛాన్స్ తక్కువ ఉంది అని. లేదు అంటే అసలు రాదు అని కాదు, బట్ అప్లై చేయడానికి మనకేముంటుంది, ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందని మీనింగ్. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఫార్ములా యూజ్ చేస్తాను. 1 + cos 2θ/2 ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ ఫార్ములా. దిస్ ఫార్ములా యూజ్డ్ హియర్. y secant x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + cos 2x/2 dx ప్లస్ c. y secant x ఈక్వల్ టు 1/2 అంటే కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసేసి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ అంటే x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x sin 2x/2 ప్లస్ c. ఎందుకు, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్సే, బట్ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి దాని డినామినేటర్లో 2 అని రాస్తారు. ఓకేనా, ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయాక ఇప్పుడు కార్ట్లలో ఉన్న క్వశ్చన్లు చేద్దాం. tan అయిపోయినాయి కదా, నెక్స్ట్ కార్ట్లో ఉన్న క్వశ్చన్లు చేసేద్దాం. నెక్స్ట్ dy cot x ఈక్వల్ టు కోసికెంట్ x. y cot x ఇంటూ కోసికెంట్ x. ఇవి ఒక 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, dy/dx y cot x ఈక్వల్ టు కోసికెంట్ x తీసుకుంటాం. y cot x ఈక్వల్ కోసికెంట్ x అంటే cot x p వాల్యూ, q వాల్యూ కోసికెంట్ x, ఇంటిగ్రేషన్ e పవర్ cot x dx. ఇదే ఇంటిగ్రేషన్ e పవర్ cot x అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx ఈక్వల్ టు ఫార్ములాస్ log of sin x ప్లస్ c ఆర్ మైనస్ log of cosecant x ప్లస్ c. ఇది యూజ్ చేసుకున్నా రైట్. అయితే మనం ఎక్కువ పాజిటివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఒకటి ఫస్ట్ చేస్తున్నా, అంతకుమించి ఇంకేం రీజన్ లేదు. సో ఈ పవర్ లాగ్ ఆఫ్ sin x, ఎక్స్పోనెన్షియల్ లాగ్ గెట్ క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు వాట్, sin x హియర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ sin x. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసే y ప్లస్లో y, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ sin x. చూసారా, నేను యాక్చువల్గా ఫార్ములా ఎప్పుడూ రాయట్లేను, ఒకసారి q వాల్యూ cosecant x, IF వాల్యూ sin x dx ప్లస్ c. మీకు ఫార్ములా ఐడియా ఉందా, cosecant x ఇంటూ sin θ అంటే sin θ ఇంటూ cosecant θ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో y sin x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ప్లస్ c. y sin x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x ప్లస్ c is our answer. That's it, completed. Next, another question. cosecant x అయిపోయింది, cot x మీరు ట్రై చేయండి అబ్బా, సేమ్ మెథడ్ కదా, మళ్ళీ చేయడం ఎందుకు. dy/dx ప్లస్ y cot x ఈక్వల్ టు cos x, సేమ్ వచ్చేస్తుంది, ఏం చేంజెస్ ఉండవు. ఓకే, ఆన్సర్ ఈస్ y sin x, ఇది తెప్పిందేనే, మైనస్ cos 2x/4 ప్లస్ c. ఈ క్వశ్చన్ మీరు చేయండి. నెక్స్ట్ secant x, ఇది కొత్తది కాబట్టి నేను చెప్పేస్తాను. y
వై సెకండ్ ఎక్స్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. మీరు ఇట్లాంటి ఎన్ని క్వశ్చన్లైనా చేయొచ్చండి. ఈ ఫార్మాట్లో ఉంటే చాలు, సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడమే, ఇంకో క్వశ్చన్ ఏమీ ఉండదు మనం చేసేది. తర్వాత లాగార్థమ్స్ బోత్ సైడ్స్ మల్టిప్లైడ్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి, అవైతే క్లోజ్ మనకు. అంటే ఓన్లీ బెర్నౌలిస్ రాలే, ఇంకా ఇది నార్మల్ మెథడ్ అయిపోతుంది. దీని తర్వాత బెర్నౌలిస్ ఉంటుంది. బెర్నౌలిస్లో కూడా ఒక 10 క్వశ్చన్లు ఉన్నట్టున్నాయండి. 20 వరకు ఉన్నాయి. అంటే యాక్చువల్గా 18 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. బట్ అంత భయపడాల్సిన క్వశ్చన్లు ఏం కాదు. మళ్ళీ ఇదే మెథడ్ వస్తుంది, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇదే క్వశ్చన్కి వచ్చేస్తాం, ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా? రైట్, ఈ క్వశ్చన్ చేద్దాం. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రబ్ చేద్దాం ఇది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx plus y secant x equal to tan x. P value secant x here, q value tan x. So e power integration of p value is equal to what? Secant x. In place of p we write secant x dx. E power integration secant x formula. Two answers ఉన్నాయి. One is integration of secant x dx equal to log of secant x plus tan x. ఓకేనా? ఇక్కడ రెండు మనకు టూ ఫార్ములాస్ ఉంటాయండి. వన్ ఈజ్ లాగ్ ఆఫ్ సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏముంటుందండి, లాగ్ ఆఫ్ టాన్ పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2. ఓకేనా? అయితే ఎక్కువ ఈ క్వశ్చన్స్కి ఇది యూజ్ చేస్తే పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. టాన్ ఇంటూ సెకంట్ టాన్ సెకంట్ ఎక్స్, టాన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, మళ్ళీ టాన్ స్క్వేర్ ఎక్స్ని 1 బై ప్లస్ సెకండ్ స్క్వేర్ యూజ్ చేయాలి. బట్ ఇది యూజ్ చేస్తే టాన్ పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2 వస్తుందండి. టాన్ పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2 అంటే కొద్దిగా లెంతీ, ఇది రాయొచ్చు, బట్ ఇది ఇంకా కాంప్లికేట్ అవుతాం. సో మనం ఏది అప్లై చేస్తే బెటర్, ఇది అప్లై చేస్తే బెటర్. సో నేనేం చేస్తున్నా అంటే లాగ్ ఆఫ్ సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఫార్ములా యూజ్ చేసుకున్నాను. ఎందుకు సార్ అదే యూజ్ చేసుకున్నారంటే, ఇన్ కేస్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది ఇక్కడికి వచ్చాక టాన్ ఎక్స్ను దీన్ని సింప్లిఫై చేయడం మన వల్ల కాదు. అంటే రాదు అని కాదు, కానీ బాగా లెంతీ అయింది. ఇదైతే క్యాలిక్యులేషన్ ఈజీ. ఎక్స్పోనెన్షియల్ లాగ్ గెట్ క్యాన్సల్, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఎందులో సబ్మిట్ చేద్దాం. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటండి సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అయితే, సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అయితే ఈక్వల్ టు క్యూ వాల్యూ టాన్ ఎక్స్, క్యూ వాల్యూ వచ్చేసి టాన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి, y ఆఫ్ సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి ఇలా. ఫస్ట్ టాన్ ఎక్స్ ఇంటూ సెకంట్ ఎక్స్, టాన్ ఎక్స్ సెకంట్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి వచ్చింది. ఫార్ములాస్ ఇక్కడ రెండు ఉన్నాయి మనకి. అయితే సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ టీటా. అంటే దీన్ని సింప్లిఫై చేయడానికి ఇన్ ప్లేస్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్కి ఎందుకే సింప్లిఫై చేస్తున్నామంటే, డైరెక్ట్ టాన్ ఎక్స్కి వాల్యూ లేదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ అనే ఫార్ములా లేదు మనకు. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా లేదు కాబట్టి ఇలా అప్లై చేస్తే ఏమైందంటే ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనకి ఈజీగా తెలుస్తుంది ఉందా లేదా అనేది. సో వై సెకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సెకంట్ ఎక్స్ వాల్యూ సెకంట్ ఎక్స్ ఫార్ములానే ప్లస్ in place of tan square x we write secant square x minus 1 dx plus c. చూడండి secant x ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x అంటే ఫార్ములా tan x, 1 అంటే x, అర్థమైందా? అంటే tan x secant x అంటే secant x రాసా, tan square x ప్లస్ లో నేనేం ఫార్ములా రాయొచ్చు, secant square x minus 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ఫార్ములా is tan x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x. దట్స్ ఇట్, కంప్లీటెడ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
కాట్ అయిపోయింది. సెక్ టాన్ అయిపోయింది. యాహ్! నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై ఇవి కొద్దిగా డిఫరెంట్. ఎక్స్ లాగ్ ఎక్స్. ఓహ్! హ్మ్. ఇప్పుడు కొద్దిగా రబ్ చేయాల్సొస్తది మళ్ళీ. ఎక్స్ లాగ్ ఎక్స్ డీవై బై డీఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 log x. x log x dy by dx plus y ఈక్వల్ టు 2 log x. ఈ క్వశ్చన్ ఇది యాక్చువల్గా ఇప్పుడు ఉన్నాయి ఏంటి అంటే డైరెక్ట్ ఇక ఫార్మాట్లో ఉండవు 1 2 3 ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా తక్కువేం లేవండి. అంటే అన్నీ అవసరం లేదు. కొన్ని నేను చెప్పి కొన్ని మీరు చేసినా సరిపోతుంది. ఇదంతా రబ్ చేస్తే ఇప్పుడు కొత్త ప్యాటర్న్ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ అలా ఉంటాయి. ఇవి ఎక్కువ 5 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు ఇట్లాంటి క్వశ్చన్లు. లేదా బెర్నోలిస్ కన్ఫామ్ వస్తుందండి. బెర్నోలిస్ 5 మార్క్స్ చాలా వరకు లీనియర్ అన్న బెర్నోలిస్ అన్న ఇట్లా మల్టిప్లికేషన్లో ఉన్న క్వశ్చన్స్ 5కి ఇస్తూ ఉంటాడు. రైట్, ఇక్కడ కేర్ఫుల్గా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 లాగ్ ఎక్స్ ఇచ్చింది. అయితే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకుండా అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే ఎక్స్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్కి ఏముంది మల్టిప్లికేషన్లో ఎక్స్ లాగ్ ఎక్స్ ఉందా, సో ఎక్స్ లాగ్ ఎక్స్ dy by dx ప్లస్ y ఈక్వల్ టు 2 log x. ఓకేనా, ఇదే కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎప్పుడైతే తీసుకున్నానో దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి సింపుల్గా అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ మల్టిప్లికేషన్లో అయితే ఉంది డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్ లాగ్ ఎక్స్. మనకున్న ఫార్ములా ఏంటిది, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ ఓన్లీ. అవునా, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ ఫార్మాటే కదా ఉంది. ఇక్కడ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ ఫార్మాట్ ఉంటే ఇక్కడ కూడా దీన్ని నేను అలాగే అప్లై చేయాలి, వేరే ఫార్మాట్ కాకుండా. సో దానికి నేనేం అప్లై చేస్తుంది అంటే సింప్లీ ఎక్స్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్కి ఏది మల్టిప్లికేషన్ దాంతోనే డివైడ్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 2 log x బై ఎక్స్ లాగ్ ఎక్స్. అబ్జర్వ్ చేస్తే ఎక్స్ లాగ్ ఎక్స్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు చేంజ్ అయింది డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ 2 బై ఎక్స్. ఇప్పుడు వచ్చేసిందండి. అంటే మనకి ఇప్పుడు వచ్చాక ఇప్పుడు కంపేరింగ్ విత్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ ఫార్మాట్లో ఉంది. పి వాల్యూ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్. ఓకేనా, క్యూ వాల్యూ 2 by x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x log x dx. అయితే ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి, డైరెక్ట్ లేదు. t ఈక్వల్ టు లాగ్ x తీసుకున్నాం, dt ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 1 by x dx, x dt ఈక్వల్ టు dx. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ p dx. సారీ, ఆల్రెడీ అయిపోయింది కదా. p వాల్యూ ఇదే కదా, ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే ఈ పవర్ 1 బై ఎక్స్ ఇంటూ టీ ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ డిటి. ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ ఈ పవర్ లాగ్ టీ. టీ వాల్యూ ఏంటండి, టీ వచ్చింది ఆన్సర్. టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, లాగ్ ఎక్స్. వచ్చేసిందా, కంప్లీటెడ్. నెక్స్ట్ ద సొల్యూషన్ ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. అన్ని క్వశ్చన్లు ఇంతే. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి అంటే y ప్లస్లో y. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూ వాల్యూ క్యూ 2 బై ఎక్స్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వేర్ ఇట్ ఈస్, సారీ, లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. మళ్ళీ ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ మెథడే యూజ్ చేసుకుంటాను. టీ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్సే తీసుకుంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేయాలంటే అవసరం లేదండి, అక్కడ ఆల్రెడీ తీసుకున్న వాల్యూస్ యూజ్ చేయండి. లాగ్ ఎక్స్ అంటే టీ, ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ వాట్ వి రైట్, ఎక్స్ డిటి.
ప్లస్ సి ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఇదే కదా యూజ్ చేసుకుంది, మళ్ళీ చేయడం ఎందుకని చేశాను నేను. y log x ఈక్వల్ టు 2 కాన్స్టాంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ t is t square by 2 plus c. 2 cancel. Y log x equal to t value log x. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అంతే. అంటే డివై బై డిఎక్స్కి ఎప్పుడైనా ఏమైనా వాల్యూస్ మల్టిప్లికేషన్లో ఉంటే వాటిని డివైడ్ చేసి సింప్లిఫై చేసి మళ్ళీ ఇదే మెథడ్ అప్లై చేస్తాం. ఓకేనా, వేరే మెథడ్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ లాగ్ ఎక్స్ 2 లాగ్ ఎక్స్ అయిపోయింది కదా. ఎక్స్ డివై బై డిఎక్స్, దిస్ వన్ ఈస్ x dy by dx ప్లస్ 2y ఈక్వల్ టు log x. దీన్ని ఇంకోలా కూడా అడిగిండు. ఇది డైరెక్ట్ అడిగింది. dy by dx ప్లస్ 2y by x ఈక్వల్ టు log x by x. ఈ మెథడ్ కూడా మెథడ్ ఏముందని క్వశ్చన్ అదే, కొద్ది చేంజెస్ అంతే, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. డ్రాస్టిక్ చేంజెస్ పెద్దగా చేంజ్ చేసి ఏదో సింప్లిఫై చేద్దామన్న క్వశ్చన్లు అయితే ఏమీ ఉండవు, మెథడ్ అదే ఉంటుంది. సో ఇదే కదా క్వశ్చన్. చూడండి, x dy by dx ప్లస్ 2y ఈక్వల్ టు log x. చూడండి, ఇవి ఏం చేంజ్ చేయరు, ఇక కామన్గా ఉంటాయి. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ లాంటివి అనేవి పోతాయి, ఇక అవి వస్తే రావచ్చు, లేకపోతే జనరల్ మెథడ్కి వెళ్ళిపోతాం. రైట్. సో డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సింప్లీ వాట్ వి చే డివైడింగ్ విత్ ఏంటిదండి, డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్, ఎందుకంటే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ బై ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ 2y బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. సో డివై బై డిఎక్స్ ప్లస్ 2y బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఓకేనా, p వాల్యూ 2 బై ఎక్స్, q వాల్యూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ వచ్చేసే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 బై ఎక్స్ డిఎక్స్. 2 కాన్స్టాంట్ గా టేక్ అవుట్ సైడ్, రిమైనింగ్ వాల్యూ ఏదండి లాగ్ ఎక్స్. ఈ పవర్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. y ఇంటూ if వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు q వాల్యూ log x by x, if value x square dx plus c square get cancelled. yx square equal to x log x dx plus c. ఇప్పుడు ఇంటిగ్రేషన్ బైపాస్, ఒకటి డైరెక్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేషన్ బైపాస్ వేరే రావు. ఇంటిగ్రేషన్ బైపాస్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ uvdx ఈక్వల్ టు uvdx మైనస్ d by dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx whole dx. దిస్ మెథడ్ వి అప్లైడ్. ఓకేనా, ఇక్కడ అప్లై మీకు డైరెక్ట్ ఫార్ములా గుర్తున్న రాయొచ్చు. yx స్క్వేర్ ఈక్వల్ టు u వాల్యూ ఏంటండి ఇది అకార్డింగ్ టు ఐలేట్, థర్డ్ యూనిట్ లో ఉంది. అకార్డింగ్ టు ఐలేట్ u, దిస్ log x is the u value, v is the x. In place of u what we write log x, in place of v x dx minus d by dx of log x integration of x dx whole dx plus c. Here yx square equal to log x into x square by 2 minus log x అంటే 1 by x into integration of x value x square by 2 dx plus c. x square get cancelled. yx square equal to x square by 2 log x minus 1 by 2 integration of x value ఏమైందండి అగైన్ x square by 2 plus c. ఓకేనా, అక్కడికి సింప్లిఫై చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ క్లాస్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇవి కూడా డివైడింగ్ విత్ ఉంటాయి. tan cot ఉంటాయి. ఇది ఒకటి చెప్పేసి రిమైనింగ్ కొన్ని మీకు చేయడానికి ట్రై ఇస్తా. ఒక క్వశ్చన్ ఇస్తారు. సాల్వ్ dy బై dx, లేదండి ఇది డైరెక్ట్ ఇచ్చింది. y secant square x ఈక్వల్ టు tan x ఇంటూ secant square x. ఇది మీరు ట్రై చేయొచ్చండి, మళ్ళీ నేను చేయాల్సిన అవసరం లేదు. ఇది మీరు చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇది ఆల్రెడీ చేసాం కదా మనం ఈ మోడల్. dy బై dx ప్లస్ 2y cot x ఈక్వల్ టు 3x స్క్వేర్ cosecant స్క్వేర్ x. కొత్తగా చేసేటి ఏం కాదు, మల్టిప్లికేషన్ ఉన్నాయేమో అనుకున్నా. ఆ 2 క్వశ్చన్స్ మీరు చేయండి. ఓకేనా? రైట్. ఆన్సర్ కాదు, ఇది కూడా క్వశ్చనే. ఈ 2 క్వశ్చన్లు చేయండి. మళ్ళీ ఉన్నాయేమో అని ఇచ్చాను, కాకపోతే ఇది నార్మల్ క్వశ్చన్సే. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ చేసేటి ఉంటాయి. సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy బై dx, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy బై dx ప్లస్ 2xy ఈక్వల్ టు x క్యూబ్. ఓకేనా? 2xy ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్. రైట్. ఈ క్వశ్చన్ 1 2 3 4 5 6 7, ఇంకొక 7 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇక 2 3 చెప్పుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 7 అంటే అన్ని ఒకటే మోడల్ కదా, మోడల్ మారదు. సో వీటిని కూడా ఏంటి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లైక్ డివైడ్ చేస్తున్నాండి. మళ్ళీ డివైడింగ్ విత్ dy బై dx మల్టిప్లికేషన్ లో ఉంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy బై dx ప్లస్ 2xy బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు x క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. These are the get cancel. Remaining values are dy by dx equal to 2xy by 1 plus x square, x cube by 1 plus x square terms వచ్చేసాయి. x cube by 1 plus x square terms వస్తే ఇప్పుడు కంపేరింగ్ విత్ సేమ్ మెథడ్ ఏం మారదు కదా, మెథడ్ అనేది అస్సలే చేంజ్ కాదు, క్వశ్చన్లు మారుతూ ఉంటాయి అంతే. సో p అంటే ఏంటిది, y కోఎఫిషియంట్ ఏంటండి 2y by 1 plus x square. Q value x cube by 1 plus x square. So here integration of, sorry y ఉండదు కదా, 2x only. Integration of 2x by 1 plus x square dx. అయితే అదే ఫార్ములా ఉందండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx equal to log f of x plus c. log f of x plus c అన్నట్టు. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x by 1 plus x square dx ఫార్ములా అనేది log f of x plus c ఫార్మాట్ లో ఉంది, వేరే ఫార్మాట్ లో లేదు. అంటే ఇప్పుడు ఇదేం రాయొచ్చు మనం, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ log of 1 plus x square. సారీ, ఇంటిగ్రేషన్ సింబల్ రిమూవ్ అయిపోద్ది. చూడండి, డెరివేటివ్ ఆఫ్ 1 plus x square ఎంత 2x, అదే కదా అక్కడ వచ్చింది, ఎక్స్పోనెన్షియల్ గెట్ క్యాన్సిల్, 1 plus x square వచ్చింది. ఇప్పుడు జనరల్ సొల్యూషన్, ద సొల్యూషన్ ఈస్ y into integration factor equal to q into integration factor dx plus c. y అంటే y value, if this one, e power if is this one 1 plus x square, q value x cube by 1 plus x square, if value 1 plus x square dx plus c. get cancel, y into 1 plus x square equal to integration of x cube and then x power 4 by 4 plus c. కానీ కొత్తగా ఉన్నాయి క్వశ్చన్ అన్ని. dy బై dxకి ఏమన్నా మల్టిప్లికేషన్ లో వాల్యూస్ ఉన్నాయంటే సింప్లీ మనం డివైడ్ చేస్తే సరిపోద్ది. సో అందుకే కొన్ని క్వశ్చన్లు ఇస్తా, చేయండి మీరు, ఎందుకంటే మళ్ళీ చెప్పినా కూడా అవే వస్తాయి. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ క్వశ్చన్ అయిపోయింది కదా, ఎక్స్ క్యూబ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇస్తే మీరు చేయండి, ఎందుకంటే సేమ్ మళ్ళీ dy బై dx ప్లస్ 2x బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ y ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్. ఆన్సర్ సింపుల్ అండి, ఇది మొత్తం సేమ్.
ఇక్కడ ఒక కాన్నే చేంజ్ అయితే ఈ ప్లేస్ లో మీరు ఏం రాసుకోవాలి, ఇది రాసుకోండి 1 + x². ఇక్కడ కూడా సేమ్ వచ్చిందా, ఇక్కడ వరకు సేమ్, ఈ ప్యాటర్న్ మాత్రమే దీనికి చేంజ్ అయ్యింది. ఆన్సర్ అనేది y(1 + x²). ఇక్కడ ఇది రాసినప్పుడు ఇక్కడ ఇది ఉండదు, డినామినేటర్లో x అంటే tan 1x + c ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చేస్తారనుకుంటున్నాను. 1 + x² dy/dx + 2xy = x × (1 + x²). ఇది కూడా ఏంటిది, డివైడింగ్ విత్ 1 + x². మీకు ఇక్కడ వరకు సేమ్, దీని తర్వాత చేంజ్ అయింది. ఆన్సర్ ఈస్ y(1 + x²) = 1/3 1 + x² పవర్ 3/2 + c. ఓకేనా. నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ వచ్చినా అదే మెథడే. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకునే క్వశ్చన్ ఇంకోటి కూడా ఉందండి ఇట్లాంటిది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి రబ్ చేసి రాస్తా. సేమ్ మెథడ్, అందుకే నేను చెప్పాను ఒక వేరికే క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి బట్ ఈజీగానే ఉంటాయి. 1 + x² dy/dx + 2xy - 4x² = 0. దీనికి ఆన్సర్ ఏంటిదండి, y(1 + x²). 4x² అంటే ఇది అది క్యాన్సిల్ అవుతుంది, -4 అంటే +4x², 4x³ 3 + c అంతే. వీటన్నిటికీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక్కడ రాసిన 3 క్వశ్చన్లకు ఇది మొత్తం సేమే, ఇక్కడి వరకు లాస్ట్కే మారుతుంటుంది. అది కూడా పెద్దగా చేంజెస్ ఏముండవు, డైరెక్ట్ ఆన్సర్ రాస్తారు. నెక్స్ట్ ఈ పవర్లో ఉన్నప్పుడు 1 + x² dy/dx + y = e పవర్ tan 1x. ఈ క్వశ్చన్ అయితే మనకు వేరియబుల్ సపరేబుల్ మెథడ్, లీనియర్ అయిపోద్ది. దీని తర్వాత దీన్ని మనం బెర్నౌల్లి సాల్వ్ చేయాలి. ఓకే రైట్. డివైడింగ్ విత్ 1 + x² చేయండి. అప్పుడు ఏమైందండి, y/e పవర్ tan 1x. సేమ్ మెథడ్, ఇక్కడ y వాల్యూ 2x ఉండదండి, ఇక్కడ e పవర్ tan 1x. హియర్ ఇన్ న్యూమరేటర్ వాట్ వి గెట్ 2 ఓన్లీ, ఏముండదు అక్కడ 1 ఉంటుంది. ఈ వాల్యూ ఎంత అండి, y కోషన్ 1/, ఇదేంటి e పవర్ tan 1x వచ్చేసిందా. రైట్. ఇప్పుడు మనకు కొద్దిగా చేంజెస్ వస్తాయి. రైట్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ = e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² dx. సో ఈ పవర్ 1/1 + x² అంటే tan 1x అంతే, అదే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ద జనరల్ సొల్యూషన్ ఈస్ y × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ = q × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx + c. ఓకేనా. అంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు డివిజన్ చేస్తాం, దాని తర్వాత జనరల్ మెథడ్. y × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ e పవర్ tan 1x, q వాల్యూ e పవర్ tan 1x / 1 + x² × e పవర్ tan 1x dx + c. అయితే ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. ఏంటి సార్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే, ఇప్పుడు t = ఏం తీసుకుంటున్నా, tan 1x కన్సిడర్ చేస్తుంది. dt = ఏమైందండి, 1/1 + x² dx. డెరివేటివ్ ఆఫ్ t అంటే ఏం రాస్తాం, dt. డెరివేటివ్ ఆఫ్ tan 1x అంటే వాల్యూ 1/1 + x² dx రాశాను. ట్రాన్స్ఫర్ చేస్తే 1 + x² dt = dx. సబ్మిట్ హియర్. y × e పవర్ tan 1x = e పవర్ tan 1x e పవర్ t × e పవర్ t / 1 + x². In place of dx we write 1 + x² dt + c. క్యాన్సిల్. e పవర్ t e పవర్ 2t అవుతుంది. సో y e పవర్ tan 1x = e పవర్ t × e పవర్ t హోల్ స్క్వేర్ రాయొచ్చు, 2t రాయొచ్చు, e పవర్ 2t/2 + c. y e పవర్ tan 1x e పవర్ 2 × tan 1x/2 + c is our ఫైనల్ ఆన్సర్. అంటే అన్ని క్వశ్చన్లు ఇంత లీనియర్లో ఏం చేంజెస్ ఉండవు. దీని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలా క్వశ్చన్స్ ఇక బెర్నౌల్లిస్ ఈక్వేషన్స్. ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటండి, బెర్నౌల్లిస్ ఈక్వేషన్స్. అంటే ఇదే లీనియర్, కాకపోతే ఇంతకుముందు డివిజన్ చేశాం కదా. డివిజన్ ఎందుకు చేస్తాం మనం, dy/dx సైడ్ ఉంది కాబట్టి డివిజన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, dy/dx మల్టిప్లికేషన్ లో ఉంటుంది, RHS సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైలలో కూడా ఉంటాయి కాబట్టి ఈ మెథడ్ ఇప్పుడు అప్లై చేస్తాం మనం. ఓకేనా.
ఇట్స్ నాట్ టఫ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసి బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్స్. ఓకేనా? బెర్నౌలీస్ ఈక్వేషన్స్, బెర్నౌలీస్ రూల్ అంటే దీనికి కంటిన్యూయేషన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం, dy/dx ప్లస్ py ఈక్వల్ టు q అని రాసాం కదా. ఇక దీనికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, బట్ ఇక్కడ చేంజెస్ అయ్యేటి ఏంటంటే ఇక్కడ y పవర్ n వస్తుంది. ఓకేనా? అంటే దీన్ని బెర్నౌలీస్ అంటాం. మరి దీన్ని ఏం చేయాలి సార్ అంటే సింపుల్, డివైడింగ్ విత్ ఏంటిది y పవర్ n ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమైందండి 1/y పవర్ n dy/dx ప్లస్ py/y పవర్ n ఇజ్ ఈక్వల్ టు q ఇంటూ y పవర్ n బై y పవర్. మళ్ళీ అక్కడికే వస్తాం, ఇక్కడ ఉన్న y xలలో ఉన్న క్వశ్చన్ ను మనం ఎందులో కన్వర్ట్ చేస్తాం, v అండ్ x లో కన్వర్ట్ చేసి సింప్లిఫై చేస్తాం. మళ్ళీ కొత్తగా ఏమి ఉండదు, కొద్ది చేంజెస్ ఉంటాయి. yn గెట్ క్యాన్సిల్, 1/y పవర్ n dy/dx ఈక్వల్ టు ప్లస్ p/y పవర్ n మైనస్ 1 అయితే y డినామినేటర్కి వచ్చేసింది. y ఎప్పుడైతే డినామినేటర్కి వస్తే నెగిటివ్ అయిందో ఈజ్ ఈక్వల్ టు q. అయితే మళ్ళీ మీరు అనొచ్చు ఇక్కడ మనకు dy/dx మళ్ళీ చేస్తే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ ఎప్పుడైతే dy/dx ఉన్న కోషంట్ ఎక్స్ఎల్ ఉన్నాయనుకో అప్పుడు చేయొచ్చు, బట్ ఇక్కడ dy/dx వైలలో ఉంది, దీన్ని చేయకూడదు. అప్పుడు దీన్ని సమ్ v అనుకొని కన్సిడర్ చేసి సింప్లిఫై చేస్తాం. అదే క్వశ్చన్లో చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఇక అసలు ఎలా సింప్లిఫై చేస్తున్నాననే క్లారిటీ క్వశ్చన్లో వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. కొద్దిగా పెద్దగా ఉంటాయి క్వశ్చన్స్, లెంతీగా ఉంటాయి, కానీ కన్ఫామ్ ఒక క్వశ్చన్ ఇస్తారు ఎవ్రీ టైం. కొద్దిగా లెంతీగా ఉంటాయండి క్వశ్చన్స్ ఇవి. లీనియర్ అయితే కన్ఫామ్ వస్తాయి, ఇవి కూడా వస్తాయి, కానీ లెంతీ. సాల్వ్ dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు y² ఈ క్వశ్చన్ చూడండి, y² కొద్దిగా లెంతీ క్వశ్చన్స్, కొద్దిగా లెంతీ ఏం కాదు, గట్టిగానే వస్తాయి. సో నేను ఈక్వేషన్ మళ్ళీ సపరేట్ చేయకుండా ఇట్నే చేస్తాను. చూడండి dy/dx ఉంది, ఇక్కడ డినామినేటర్ x ఉందంటే ఇటు సైడ్ ఖచ్చితంగా xలే ఉండాలి, వైలు ఉండదు. y ఉంది కదండి, డివైడింగ్ విత్ y² ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో 1/y² dy/dx ప్లస్ y/x ఇంటూ 1/y² ఈక్వల్ టు y²/x² ఇంటూ y². get cancel, y and square get cancel, 1/y² into dy/dx plus 1/x into y equal to 1/x² వచ్చి ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ వచ్చిందో ఈ ఈక్వేషన్ రాగానే చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడు ఇలా dy/dx ప్లస్ pq ఉంది, ఇక్కడ y ఉందంటే ఇటు సైడ్ y ఉండొద్దు. న్యూమరేటర్లో వైలు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంటే ఆర్హెచ్ఎస్ సైడ్ న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో వై ఉండొద్దు, దాన్ని రిమూవ్ చేయాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. దాన్ని సింప్లిఫై చేయడానికి ఇలా చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఎక్స్కే మల్టిప్లికేషన్లో ఉందండి, ఇదంతా వై, దాన్ని లెట్ v ఈక్వల్ టు 1/y అని కన్సిడర్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x dv/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 1/y తీసుకుంటే మనకు d/dx ఆఫ్ 1/x పవర్ n ఈజ్ ఈక్వల్ టు -n/x పవర్ n ప్లస్ 1 ఫార్ములా. అది d/dx ఆఫ్ 1/x పవర్ n ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, -n/x పవర్ n ప్లస్ 1. దాన్నే ఇక్కడ మనం అప్లై చేస్తాం. అప్లై చేస్తే dv/dx ఈక్వల్ టు -1/y² ఇంటూ dy/dx వచ్చేస్తుంది. అయితే దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 తీసుకోండి. చూడండి ఎప్పుడైతే మీరు ఇక్కడ మిడిల్ వాల్యూని తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తారో ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది చూసారా, ఆన్సర్ దీనికి మ్యాచ్ కావాలి. అప్పుడు -dv/dx ఈక్వల్ టు వాట్, 1/v² ఇంటూ dy/dx. ఇది ఈక్వేషన్ 2. అర్థమైందా మీకు? మనం ఇలా ఇచ్చిన ఈక్వేషన్లో y న్యూమరేటర్లో y ఉంటే అవుట్ సైడ్ y ఉండదు. అలా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం, అదే y తో డివైడ్ చేస్తాం.
అదే ఈ బై డినామినేటర్లో ఉంటే ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. దాన్ని సింపుల్గా రిమూవ్ చేయడమే మన టార్గెట్. రిమూవ్ చేశాక ఒక ఫార్మట్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ కోషంట్ ఎక్స్ కాకుండా మిగిలిన అన్నిటినీ కలిపి మనం వి అని కన్సిడర్ చేయాలి. వైలను కన్సిడర్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తాం, మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ కన్ఫామ్ ఇదే ఉండాలి. అది కాకుండా ఏదో వచ్చిందో మనం రాదు. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఏమైందంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ 1/y² dy by dx we write minus dv by dx. సో మైనస్ dv by dx ప్లస్ 1/x ఇంటూ v అయిద్దండి. ఎందుకు సార్, ఇక్కడ 1/y ఉందా, 1/y ప్లస్లో ఏం రాస్తాను నేను, v ఈక్వల్ టు 1/x². మైనస్ కామన్ తీస్తే dv by dx మైనస్ v by x మైనస్ 1/x². ఇప్పుడు కంపేర్ చేయండి. కంపేరింగ్ విత్ dv by dx ప్లస్ v pv ఈక్వల్ టు q ఫార్మాట్లో వచ్చింది. p వాల్యూ ఏమైందండి, -1/x, q వాల్యూ ఇస్ -1/x². అంతే. అంటే మనకి ఎలా ఉంది, ఇది లీనియర్గా లేదు, అలానే హోమోజీనియస్ అవి కూడా పాసిబుల్ కావు. అలాంటి టైంలో మనం ఇలా కన్సిడర్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ ఆన్సర్ వచ్చిందో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోండి. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx ఈక్వల్ టు ఈ పవర్ -1/x dx. ఆన్సర్ ఏమైందండి, ఈ పవర్ మైనస్ log x, విచ్ ఈస్ రిటన్ యాజ్ ఈ పవర్ log x హోల్ పవర్ -1. ఎక్స్పోనెన్షియల్ గెట్ క్యాన్సర్ 1/x వస్తుంది. నెక్స్ట్ సొల్యూషన్. ద సొల్యూషన్ ఈస్ v ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, y ప్లస్లో v వచ్చింది, q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c, v ఇంటూ if వాల్యూ 1/x -1/x, q వాల్యూ -1/x ఇంటూ -1/x² dx plus c. v value 1/y minus 1/x into y equal to minus of minus plus x² కండి 1/x³ dx plus c. మీకు ఐడియా ఉందో లేదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x power n dx equal to 1/x power n dx equal to -1/n-1 ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఇది ఆన్సర్ వస్తుంది మనకు. అంటే ఇక్కడ ఏమైంది, -1/xy ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయొచ్చండి, x³ కదా, -1/3 కాస్త 2 అయింది, 2y² ప్లస్ c. ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. లేకపోతే x³ న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే x పవర్ -3 అయింది, అలా అప్లై చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం. అక్కడ కూడా సేమ్ మెథడ్ అండి, స్టెప్స్ ఏం మారవు, కొద్దిగా లెంతీగా వస్తాయి ఈ క్వశ్చన్స్ అన్ని. ఈ బెర్నోలిస్ క్వశ్చన్స్ అన్ని లెంతీగా వస్తాయి, ఎక్కువ మాత్రం 5 మార్క్స్ క్వశ్చన్స్కే ఇస్తారండి. ఓకేనా, రైట్. 1 or 2 చెప్పేసుకున్నామంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో దాని కొరకు పెద్ద టెన్షన్ అవసరం లేదు. ఎక్స్టర్మ్స్లో ఉన్నది ఇంకొకటి చెప్పుకుందాం. చూడండి, సాల్వ్ dy by dx ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు xy3. ఇది చెప్పేస్తే ఇలాంటి క్వశ్చన్స్ 1 x వల్ల ఉన్నాయి, 2, 3 ఉన్నాయి, మీరు చేస్తే సరిపోతుంది. ఎక్స్లో ఒకటి, లాగ్ ఒకటి, tan cot ఒకటి ఉంటాయి, అంతే, ఇంకేం క్వశ్చన్స్ ఉండవు. dy by dx ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు xy3 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి y³ ఉంది, డివైడింగ్ విత్ y³ ఆన్ బోత్ సైడ్స్. y³ ఎందుకు కన్సిడర్ చేస్తాను, ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఉండొద్దు, ఇక ఇక్కడ y ఉంది అందుకే చేస్తాను. ఇక్కడ x ఉంటే ఇక్కడ xలు ఉండొద్దు అన్నట్టు. సో 1/y³ ఇంటూ dy by dx ప్లస్ xy by y³ ఈక్వల్ టు xy³ by y³. 1/y³ ఇంటూ dy by dx, y క్యాన్ క్యాన్సిల్ ప్లస్ x ఇంటూ 1/y² రాసుకుంటామండి. ఇక్కడ x, ఇది ఈక్వేషన్ 1. v ఈక్వల్ టు ఏం కన్సిడర్ చేయాలి మనం, ఇక్కడ x కోషంట్ ఏది వస్తే అది y², డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. dv by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ 1/y². మీకు ఐడియా ఉంది, d by dx ఆఫ్ 1/x పవర్ n ఫార్ములా ఈజ్ -n/x పవర్ n+1. దాన్ని ఇక్కడ అప్లై చేస్తే
డివి బై డిఎక్స్ ఈక్వల్ టు -2 బై వై క్యూబ్ డివై బై డిఎక్స్ వచ్చేసింది. సో -2ను ట్రాన్స్ఫర్ చేయండి, అంటే -1/2 డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 బై వై క్యూబ్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇది ఈక్వేషన్. చెప్పాను కదా, ఇక్కడ ఉన్న తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే కన్ఫామ్గా ఈ టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ రావాలి కూడా. వచ్చిందా? అంటే వాటికి ఏమైనా కాన్స్టెంట్స్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. సో ఈక్వేషన్ 2 substitute in equation 1. Equation 2 substitute in equation 1. Then what we get, just observe. In place of this value, we write -1/2 dv by dx plus x 1 by y square value v equal to x వచ్చింది. అంత బాగానే ఉంది. బట్ దీనికి 1/2 ఉండదు కాబట్టి 2ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే dv by dx -2xv ఈక్వల్ టు -2x వచ్చేసిందా? రైట్. ఇప్పుడు ఎలా కంపేర్ చేసుకోవచ్చు అండి? సింప్లీ comparing with dy by dx, sorry, dv by dx plus pv equal to q format. P value -2x, q value -2x వచ్చింది. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e power integration of p dx, e power -2x dx. So e power -2 అంటే e power -2x square by 2, 2 get cancel, e power -x square వచ్చింది. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ v into if ఈక్వల్ టు q into if dx plus c. ఓకే, v into if వాల్యూ, v వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, సబ్మిట్ చేసేద్దాం. v వాల్యూ 1 by y square, if వాల్యూ e power -x square, q వాల్యూ -2x, e power -x square dx plus c. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తాను. p ఈక్వల్ టు వాట్? t ఈక్వల్ టు -x square తీసుకుంటాం. dt ఈక్వల్ టు ఏమైందండి? -2x dx. అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి, e power -x square by y square ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ -2x and dx, -2x ప్లస్ డైరెక్ట్ అయిన dt, అంటే e power t dt plus c. e power -x square by y square ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e power t, e power t, e power -x square by y square is equal to e power of t వాల్యూ అంటే ఏమనుకున్నాం మనం? -x square, -x square plus c is our answer. మాక్సిమం క్వశ్చన్లు ఇట్నే ఉంటాయి ఇవి. అంటే మనం ఏం చేయాలి? ఆల్వేస్ ఈ మెథడ్ వచ్చిందంటే ఫస్ట్ కన్సిడర్ చేయాలి. అవుట్ సైడ్ వైలే ఉంటే వైల్కి ఆ వాల్యూతో డివైడ్ చేయాలి. జనరల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మిడిల్లో ఏ వాల్యూ ఉంటే అదే కన్సిడర్ చేయాలండి. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని కన్సిడర్ చేసి 1 by y డిఫరెన్షియేషన్ చేసి సింప్లిఫై చేసుకోవాలి. అన్ని మెథడ్స్ ఇంతే. ఓకేనా? అయితే ఇదే క్వశ్చన్లు వైలు ఉన్న క్వశ్చన్లే చూడండి, వేరే క్వశ్చన్స్ కాదు, ఓన్లీ ఎక్స్లు వైలు ఉన్న క్వశ్చన్లు వేసి చేస్తే dy by dx ఈక్వల్ టు -y by x ఈక్వల్ టు x square y square. టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ ఏం చేయాలండి? y square తో చేయాలి. వచ్చేస్తుంది మీకు. దీనికి ఆన్సర్ -1 by xy ఈక్వల్ టు x square by 2 ప్లస్ డైరెక్ట్ వచ్చేస్తాయి, రఫ్ ఏం కాదు. నెక్స్ట్ ఇంకొకటి x dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు y square log x క్వశ్చన్ వచ్చింది, ఇది చెప్పేస్తాను, ఇది చెప్పి ఇచ్చేస్తా. ఓకేనా? ఇది చేయండి మీరు. నెక్స్ట్ వన్ ఇది అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్ లాగార్థంలో ఉన్నది ఒకటి, సైన్ ఒకటి అయితే అయిపోతాయి. కానీ ఇప్పటికే చాలా టైం అయినట్టుంది రెండు మెథడ్లకే. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనం ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత బెటర్. ఈజీగా అంటే మనం బెటర్గా స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్, సాల్వ్ x into dy by dx plus y into log y equal to xy e power x, xy e power x. ఇలాంటి క్వశ్చన్ ఇది చెప్పేస్తే ఇంకో రెండు మీరు చేయొచ్చు. తర్వాత tan ఒకటి ఉంది, tan క్వశ్చన్ లేకున్నాయి, tan కాసు. ఓకేనా? వేరే క్వశ్చన్స్ ఏలో ఇవి ఫస్ట్ సింప్లిఫికేషన్ లెంత్ అయితే రిమైనింగ్ అంతా ఈజీగానే వస్తూ ఉంటాయి.
చూడండి ఇక్కడ టోటల్ డివైడింగ్ విత్ ఏంటి చూడండి, y ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా y ఉంది, y ఉంది, ఇక్కడ y ఉంది, కాకపోతే దీనికి x కూడా ఉంది కదా. సరే ఫస్ట్ జనరల్గానే చేద్దాం. డివైడింగ్ విత్ ఏంటి, y ఉండొద్దు, y ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x బై y dy బై dx ప్లస్ y log y బై y ఈక్వల్ టు xy e పవర్ x బై y క్యాన్సిల్, క్యాన్సిల్, అంత బాగానే ఉంది. బట్ x కూడా ఉండొద్దుగా, dy బై dx కోషంట్ వైలే ఉండాలి, x లో ఉండొద్దు. x లో ఉండొద్దు కాబట్టి అగైన్ డివైడింగ్ విత్, ఇక్కడే చేద్దాం అగైన్ x అన్నట్లు xy. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే ఈజీగా ఉండడానికి అంతే. x గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి, x గెట్ క్యాన్సిల్, 1 బై y dy బై dx ప్లస్ log y బై x ఈక్వల్ టు e పవర్ x వచ్చిందా. ఇది ఈక్వేషన్ 1. మనం ఏమనుకున్నాం, ఫట్ v ఈక్వల్ టు ఇక్కడ x కాకుండా ఉన్న వాల్యూస్ని v అని తీసుకోవాలి. v వాల్యూ అని తీసుకోవచ్చు మనం, log y గా తీసుకుంటాం. రెస్పెక్ట్ టు x డెరివేటివ్ ఆఫ్ log y వాల్యూ 1 బై dy బై dx వచ్చిందా. ఇది ఈక్వేషన్ 2. నేనేం చెప్పానండి, ఈ మెథడ్ చెప్పేటప్పుడే చెప్పాను, ఇక్కడ ఉన్న వాల్యూని v అనుకొని డిఫరెన్షియేషన్ చేస్తే కన్ఫామ్ ఈ ఆన్సర్ వస్తుంది. ఈ బాక్స్లో వచ్చిందా. సో ఈక్వేషన్ 2 substitute in equation 1. In place of 1 by y dy by dx, we write dv by dx plus log y by అంటే v by x equal to e power x. Comparing with dv by dx plus v pv equal to q. p value is equal to 1 by x. q value is equal to e power x. వచ్చిందా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx, e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p వాల్యూ 1 by x dx తీసుకున్నాం అంటే ఇప్పుడు log x ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు x వచ్చేసిందా. నెక్స్ట్ ద సొల్యూషన్ నథింగ్ బట్ జనరల్ సొల్యూషన్, v ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్. ఇది ఎందుకు తీసుకున్నామంటే బేసిక్గా అయితే y ఉండాలి, బట్ దీన్ని ఏం చేసినాం, అనదర్ ఫార్మాట్ కన్వర్ట్ చేస్తాం కాబట్టి వి టేక్ v. ఓకే రైట్, v ప్లేస్లో వి రైట్ log y, if అంటే ఏంటంటే x ఈక్వల్ టు q వాల్యూ e పవర్ x, if వాల్యూ x dx ప్లస్ c. x log y ఈక్వల్ టు uv మెథడ్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈక్వల్ టు వాట్, uv dx minus d by dx of u integration of v dx whole dx. This formula we applied here. This is we taken as a u, this is we taken as a v, because of by using Euler's formula. According to Euler, first Euler means I value inverse, L values logarithm, t values trig. Okay na, Euler కదండి. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు, algebra and exponential. First time వచ్చింది algebra, that's why we take u values as x into e power x dx, d by dx of x into integration of e power x dx whole dx plus c. x into e power x, derivative of x value 1, integration of e power x ఏమైందండి, e power x అయితే plus c. x into e power x, integration of e power x value e power x, that's it. ఓకేనా. నెక్స్ట్ ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇట్లాంటివే, ఇది సేమ్ మోడల్లో ఏం పెద్ద చేంజెస్ ఉండవు, సేమ్ ఉంటాయి. ఒక్కసారి చూడండి. x into dy by dx plus y equal to y square into log x. This one answer is, total equation is dividing with y square. y square తో చేసాక మళ్ళీ x చేయాలి. ఓకేనా. దీనిలాగా 1 by y equal to log x plus 1 plus cx, x dy by dx plus y is equal to x cube into y power 6. Answer is 1 by x power 5 y power 5 equal to 5 by 2x square plus c. 5 by 2x square plus c. 5 ఏనా.
5 ఆర్ 6 సంథింగ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. 5 ఆర్ 6 ఉంటుంది అక్కడ. ఇది ఆన్సర్. ఓకే. 5 అవుతుంది అనుకుంటా మేబీ. 5 తీసుకోండి. ఇవి ఆన్సర్స్. దీన్ని కూడా ఏం చేయాలి? ఫస్ట్ డివైడింగ్ విత్ y/6 డివైడ్ చేశాక x తోని డివైడ్ చేయండి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ dy/dx వైలే ఉండాలి, ఎక్స్లో ఉండదు. ఏ కాన్సెప్ట్ మీద. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం tan తోని చేద్దాం ఒక క్వశ్చన్. 2y tan x ఈజ్ ఈక్వల్ టు y² ఒకటి ఉంది. ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ చేస్తే సెకండ్ ఈ క్వశ్చన్స్ అన్ని సేమ్ కాబట్టి అవి మీరు ట్రై చేయొచ్చు. dy/dx ప్లస్ 2y tan x ఈక్వల్ టు y². అన్ని క్వశ్చన్లు ఇదే మోడల్. ఇక మోడల్ ఏం మారదు. 1, 2, 3 ఉన్నాయి. బస్ tan కాస్ క్వశ్చన్స్ అన్నీ అవే మెథడ్. పెద్ద చేంజెస్ ఏం లేకుండా. కొద్దిగా లెంతీగా వస్తాయి కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? వీటికి ఏమున్నది, ఇంటిగ్రేషన్ బై పార్ట్సే ఎక్కువ వస్తాయి. ఇక్కడికి రాగానే మ్యాక్సిమం ఈ మెథడ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. చూడండి ఇక్కడ డివైడింగ్ విత్ ఏం చేయాలి? y ఉంది, ఇక్కడ y ఉండొద్దు, y² ఉంది. y² ఆన్ బోత్ సైడ్స్. dy 1/y² dy/dx ప్లస్ 2y tan x బై y² ఈక్వల్ టు y²/y². 1/y² dy/dx ప్లస్ 2 tan x బై y ఈక్వల్ టు 1. అయితే ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి మనం? v ఈక్వల్ టు 2/y తీసుకున్నాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ -1/y² dy/dx వస్తుంది. రాశాను కదా, d/dx ఆఫ్ 1/x పవర్ n ఫార్ములా ఇస్ -x/x పవర్ n + 1 -n/x పవర్. అదే ఫార్ములా ఎవ్రీ టైమ్ వి యూజ్ దట్ ఫార్ములా ఓన్లీ. ఈక్వేషన్ 2 -2 ఉంది కాబట్టి ఇది ఓకే. -2 -1/2 dv/dx ఈక్వల్ టు వాట్ వి గెట్ 1/y² dy/dx. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో ఇది ఈక్వేషన్ 1 అయిద్దండి. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇన్ ప్లేస్ ఆఫ్ 1/y² dy/dx dx రేట్ -1/2 dv/dx. రైట్. నెక్స్ట్ ప్లస్ 2/y అంటే ఏం రాయొచ్చండి మనం? v ఇంటూ tan x ఈక్వల్ టు 1. -1/2 కాబట్టి కామన్ తీసేస్తే -2v tan x ఈక్వల్ టు -2 అయిద్దండి. ఇప్పుడు కంపేరింగ్ విత్ dv/dx ప్లస్ pv ఈక్వల్ టు q. p వాల్యూ -2 tan x, q వాల్యూ -2 వచ్చేసిందా? సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx we write e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ what is the p value? -2 tan x dx e పవర్ -2 అవుట్ సైడ్ రాస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే log secant x. సో e పవర్ log ఆఫ్ secant పవర్ -2x గెట్ క్యాన్సిల్. అంటే ఏమైందండి? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1/secant² x నథింగ్ బట్ we write cos² x. వచ్చిందా? నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ v ఇంటూ if ఈక్వల్ టు q ఇంటూ if dx ప్లస్ వాట్ ఈస్ ద v వాల్యూ హియర్? v వాల్యూ చూడండి 2/y. if అంటే ఎంత వచ్చిందండి? cos² x. q వాల్యూ -2, if వాల్యూ cos² x. వచ్చిందా? అయితే మనకు ఫార్ములా కూడా ఉందండి. 1 + cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 cos²θ. సో 2/y cos² x ఈక్వల్ టు -2 మైనస్ అవుట్ సైడ్ రాస్తే అప్పుడు ఏమైందండి? 1 + cos 2x dx ప్లస్ c. 2/y cos² x ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x cos 2x ఏమైందండి? sin 2x/2 ప్లస్ c. అన్ని క్వశ్చన్స్ అంతే.
మనకి ఏది చేసినా కూడా ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్న దాంతో డివిజన్ చేయాలి. దానికి ఏమైనా dv/dxకి ఏమైనా వాల్యూస్ ఉంటే వాటిని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ క్వశ్చన్ సేమ్ మెథడ్. సేమ్ ఇంకొకటి ఉంది చూడండి, ఇది ఇంక ఈజీగా వస్తుంది మీకు. dy/dx ప్లస్ y tan x ఈక్వల్ టు y స్క్వేర్ సెకండ్ ఎక్స్. సేమ్ మెథడ్ అండి, సేమ్ యాజ్ ఇట్. ఇక్కడ 2 ఒక్కటి మిస్ అయితే 2 ఒక్కటి మిస్ అయ్యి మైనస్ dv/dx వస్తుంది. ఇక్కడ 2 ఉండదు అంతే. ఇక రిమైనింగ్ సేమ్ వస్తుంది ఆన్సర్. రిమైనింగ్ సేమ్ వచ్చాక ఇప్పుడు ఏం తీసుకుంటాం, ఆన్సర్ ఏమైందంటే ఫైనల్ ఆన్సర్ ఈస్ cos x/y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్. ఇంకా సింపుల్గా వస్తుంది cos x, ఇంకా ఈజీ. అంటే క్యాలిక్యులేషన్ కూడా పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకో క్వశ్చన్, dy/dx ప్లస్ y cos x ఈక్వల్ టు y క్యూబ్ sin 2x. ఇది కూడా సేమ్, కొద్దిగా లెంతీ, చూసుకొని చేయండి. ఇది వస్తే చేయండి, లేకపోతే లీవ్ చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం కదా క్వశ్చన్తో. నెక్స్ట్ అనదర్ వన్. ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చు, బట్ ఐ కెన్ నేను చెప్పేస్తా. సాల్వ్ secant square y dy/dx ప్లస్ x tan y ఈక్వల్ టు x క్యూబ్. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంటుందని చాలా ఎనఫ్, దాని తర్వాత మీరు చేసేయచ్చు. మాక్సిమం ఫస్ట్లోనే అడుగుతారు. ఎక్స్తో చేశాను చూసారా, ఫస్ట్ 2 క్వశ్చన్ చెప్పి ఇంకో 2 క్వశ్చన్లు ఇచ్చాను చూసారా, ఆ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇంత లెంతీకి వెళ్ళకపోవచ్చు మీకు, బట్ మీరు ఎప్పుడైనా ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతుంటే యూజ్ అవుతాయి కదా అని చెప్పడం. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అండి యాక్చువల్గా. ఇక్కడ చూస్తే మనకు అంత కరెక్ట్గానే ఉంది యాక్చువల్గా. ఇక్కడ y ఉందంటే ఇక్కడ y ఉంది, ఇటు సైడ్ y లేదు కాబట్టి డైరెక్ట్ v అని తీసుకోండి. లెట్ v ఈక్వల్ టు ఎక్స్ కాకుండా తీసుకోవాలి కదండి, tan y. ఇది ఆల్రెడీ ఉండడం బెర్నోలిస్ లాగా ఉంది. సో ఇప్పుడు నేనేం తీసుకోవచ్చు, డిఫరెన్షియేషన్ చేస్తే dv/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ tan y ఏమైందండి, secant square y dy/dx. ఇది ఈక్వేషన్ 1. సార్ డివైడ్ చేయట్లే అంటే డివైడ్ చేస్తే అవసరం లేదు ఇక్కడ మనకు, ఓకేనా. రైట్, అప్లై చేస్తే secant square y equation to substitute in equation 1. Equation to substitute equation 1. In place of secant square y dy/dx we write dv/dx plus x into v equal to x cube. Okay, comparing with dy/dx plus pv dv/dx plus pv equal to cube. p value x అండి, q value x cube. So integration factor e power integration of p dx, e power integration of p value x dx, which is taken as e power x square by 2. వచ్చేసిందా, టూల్ గట్ల ఏం లేవు కదా, డైరెక్ట్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్, v into if ఈక్వల్ టు q into if dx plus v value tan y, if value e power x square by 2, q value x cube, if value e power x square by 2 dx plus c. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. ఇదే రిస్క్, ఇది ఇంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ, ఓకేనా. ఇట్లాంటి 3-4 క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి చేయొచ్చు మీరు. అవి చూడడానికి పెద్దగా కనిపిస్తాయి కానీ లెంతగా అలా ఏముండదు, అది ఇంకా ఈజీగా వస్తాయి. 1 2 3 4 క్వశ్చన్స్ ఏమున్నాయండి అంతే, ఓకేనా. ఇక ఇక్కడ మరి ఏం చేద్దాం మెథడ్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ తప్పితే ఏం రాదు, సబ్స్టిట్యూషన్ అన్న వస్తే లేకపోతే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సబ్స్టిట్యూషన్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాల్యూ t ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైందండి ఎక్స్ క్యూబ్ బై 6 ప్లస్ డిఎక్స్ ఇది, ఓకేనా. 6 dt బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు డిఎక్స్. tan y e power x square by 2 x cube into e power t, in place of dx we write 6 dt by x cube. x cube x can e power t అంటే e power x square by 2 tan y is equal to e power t plus c. 6 of e power x square by 2 plus c, that's it, అంతే, కంప్లీట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ట్రై చేయండి అబ్బా వస్తాయి, లేకపోతే మన మెటీరియల్లో చూడండి యాప్లో ఉన్న దాంట్లో. జస్ట్ tan x బై secant స్క్వేర్ x అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, dy బై dx ప్లస్ tan y బై 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 2x బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ సిక్ వై. మీరు అదంతా చూసి ఏం కన్ఫ్యూజ్ కాకండి అబ్బా, చాలా ఈజీగా క్యాన్సిలేషన్ అయిపోతుంది. మనకి ఏముండదు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ తప్పితే ఏం వేయం ఇక్కడ. సెకండ్ స్క్వేర్ చేయండి, సింప్లిఫై చేస్తాను, ఆన్సర్లు కూడా ఈజీగా వస్తాయి. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ 2x బై 4 ప్లస్ జస్ట్ ఫాలో ద మెథడ్. ఎందుకు సార్ ఇంకా చెప్పట్లేరంటే, ఇక ఎన్ని చెప్పుకున్నా ఇవే వస్తూ ఉంటాయి, క్వశ్చన్లు ఏం మార్పు ఉండవు కదా. ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై లాగ్ వై ఈక్వల్ టు ఎక్స్ వై ఈ పవర్ ఎక్స్. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ సొల్యూషన్ అప్లై చేసేటప్పుడు ఆన్సర్ వచ్చేసి ఎక్స్ లాగ్ వై ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఈ క్వశ్చన్ చూసుకోండి, ఏమైనా మిస్ చేసినా కూడా ఎనఫ్ ఇయర్. సో ఇప్పటివరకు చేసిన టోటల్లీ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.